కేసీఆర్ ఫ్యామిలీలో ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇంకో 2-3 రోజుల్లో ఇంకొకరిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అన్నట్టుగా మనకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. కేసీఆర్ ఫ్యామిలీలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది అన్నట్లుగా అనిపిస్తోంది. కవిత గారు అరెస్ట్ అవ్వడం, ఇప్పుడు ఇంకొకరు కూడా అరెస్ట్ అయ్యారు కేసీఆర్ ఫ్యామిలీలో. సో కేసీఆర్ గారు అన్నయ్య కొడుకు తేజేశ్వరరావు, కన్నారావు తేజేశ్వరరావు. ఓకే. సో కన్నారావు గారు అరెస్ట్ అవ్వడం జరిగింది. సో ఇంకొన్ని రోజుల్లో ఇంకొకరు కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ముందుగా కేసీఆర్ అన్నయ్య కొడుకు అనేటువంటి కన్నారావు ఎందుకు అరెస్ట్ అయ్యాడు ఏంటి? అసలు ఎవరికైనా కష్టాలు వస్తే ఒకసారి వస్తాయి కట్టకట్టుకున్నట్టుగా. ఇప్పుడు కేసీఆర్ గారి ఫ్యామిలీని చూస్తుంటే కూడా ఇప్పుడు అట్లాగే అనిపిస్తుంది. ఆయన ఫస్ట్ ఎన్నికల్లో ఓడిపోవటం, ఆ తర్వాత ఆయన ఫిజికల్గా హిప్ బోన్ ఫ్రాక్చర్ అవటం, ఆయన మూమెంట్ చాలా ఇబ్బందికరంగా తయారైంది. ఇప్పుడు కూడా పూర్తిగా కోలుకోలేదు. ఇదివరకట్లాగా స్పీడ్గా వెళ్ళి పబ్లిక్ మీటింగ్లో చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళ అన్నగారు అబ్బాయి ఆయన తేజేశ్వరరావు ఎలియాస్ కన్నారావు, లేకపోతే కన్నారావు ఎలియాస్ తేజేశ్వరరావు ఉన్నాయి. అతను ఆ పెదంబరపేట దగ్గర ఒక కంపెనీకి, ఏదో ఒక చిన్న కంపెనీకి చెందిన 2 ఎకరాల స్థలం కబ్జా చేశాడనేది దాని ఎండి ఫిర్యాదు చేశాడు ఆదిబట్ల పోలీసులకి చేస్తే వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకున్నారు, ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసి దాని మీద రుజువు అయినట్లు ఉన్నట్టుంది. క్రిమినల్గా మరి ట్రెస్పాస్ కింద అవుతుంది కదా, వేరే వాళ్ళ ల్యాండ్ని కబ్జా చేయటం. సో అది అరెస్ట్ అయ్యి ఉంటుంది. అంటే దానికి సంబంధం లేకపోయినా ఎప్పుడైనా అధికారం కోల్పోయేటప్పటికి ఈ విధమైన ఇబ్బంది వస్తుంది. అదే కనుక అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని తప్పులు చేసినా, లేకపోతే ఇట్లాంటివి జరిగినా కూడా పోలీసు కానీ ఇతర ప్రభుత్వ యంత్రాంగాలు ఇంత దూకుడుగా వెళ్ళవు, కొంచెం చూసుకుంటా వెళ్తాయి. వీళ్ళు మేనేజ్ కూడా చేసుకోగలుగుతారు. గతంలో కూడా కవిత గారిని అరెస్ట్ చేస్తారన్నప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఆ రోజు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలిసిన తర్వాత మరి ఆగింది. ఎందువల్ల ఆగింది అనేది మనం చెప్పలేము. ఆయన కలవటం వల్ల ఆగిందా, లేకపోతే ఇంకా కొంతకాలం సిబిఐ ఆధారాల కోసం దర్యాప్తు చేసిందో తెలీదు. అట్లాగే ఇప్పుడు మీరు అంటారు ఇంకొకళ్ళు కూడా ఎవరో అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని. సోషల్ మీడియాలో ఆ వార్తలు వస్తున్నమాట వాస్తవం. అయితే ఆ అరెస్ట్ అవటానికి ఎన్నైనా కారణాలు ఉండొచ్చు. మొన్న కేటీఆర్ గారు ఈడీ అధికారి పట్ల దురుసుగా ప్రవర్తించిన ఆ సందర్భం చాలు, ఆ తీరు సరిపోద్దంట. అది చాలు. ఎందుకంటే వాళ్ళు కనుక ఢిల్లీలో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో రాశారు, కేటీఆర్ అనే వ్యక్తి ఈయన బ్రదరు మా పట్ల దురుసుగా ప్రవర్తించాడు అని ఆల్రెడీ మెన్షన్ చేశారు. అది ఇప్పుడు వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా కూడా కాగ్నిజబుల్ అఫెన్స్. అది ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్ టీమ్ని ప్రివెంట్ చేయటం, వాళ్ళ డ్యూటీస్ చేయకుండా అనేది. ఇప్పుడు 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉండి ప్రభుత్వ శాఖల మీద, ప్రభుత్వ అధికారుల పరిమితుల మీద, వాళ్ళ విధి విధానాల మీద అవగాహన లేదు అనుకోవటానికి వీలు లేదు. కేటీఆర్ గారు ఆల్మోస్ట్ డిఫెక్టో చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. కావాలనే కేసీఆర్ గారు కొంచెం వెనకడుగేసి ఆయన్ని ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేసి అసలు ఈసారి ముఖ్యమంత్రినే చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో కొంచెం తప్పటడుగేశారు వీళ్ళు. దాన్ని అసలు వీళ్ళకి సంబంధం లేని అంశంలో అనవసరంగా ఎక్సెస్గా ప్రవర్తించి, నిన్న గనక అధికారుల మీద దురుసుగా ప్రవర్తించినట్టు, నీలాంటి వాళ్ళు చాలామంది ఐటీ ఉద్యోగులు చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం ఉంది వాళ్ళకి. మాకు జీవన భృతి కల్పించాడు, ఉద్యోగం, ఇంత ఐటీ సెక్టర్ ఇక్కడ అభివృద్ధి అవ్వబట్టి మేమందరం ఇక్కడ ఉద్యోగాలు చేసుకుని ఇంత మంచి శాలరీస్లో ఇంత మంచి జీవితాలను గడుపుతున్నాము, కాబట్టి ఆయన మాకు ఒక గురువు లాంటి వ్యక్తి, మాకు ఆద్యుడు అన్నట్టుగా వాళ్ళు నిరసన ప్రదర్శన చేస్తే వాళ్ళ మీద ప్రైవేట్గా కేసులు, అంటే పోలీసుల ద్వారా కేసులు పెట్టించారు. ఈ కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో కంపెనీలకు పంపించి కంపెనీల మీద ద్వారా కూడా యాక్షన్ తీసుకోవటానికి ఇప్పుడు పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం అని. ఆఫ్టర్ ఆల్ వాళ్ళు మన పిల్లలు ఎంప్లాయీస్ ఇక్కడ, వాళ్ళు చాలా ఇన్కమ్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్ కడుతున్నారు. ఇళ్ళు కొనుక్కుంటున్నప్పుడు చాలా రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కింద కడుతున్నారు. బోల్డ్ లగ్జరీ ఐటమ్స్ కొనటం ద్వారా చాలా ట్యాక్స్ కడుతున్నారు ఎక్స్చెక్కర్కి. వాళ్ళు బాగుండాలి కానీ వాళ్ళ మీద కేసులు పెట్టుకోవటం ఏంటి, మన పిల్లల మీద మనం. అది కొంచెం అది ఎక్సెస్గా అనిపించింది. దాంతో వాళ్ళు పెద్ద సదస్సు కూడా పెట్టారు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా, నైతికంగా మద్దతు ఇస్తూ. చాలా బ్రహ్మాండమైన సక్సెస్ అయింది గచ్చిబౌలిలో. ఒక నాయకుడు అరెస్ట్ అయితే ఆ విధంగా నిరసన తెలియజేయటం, అదొక మ్యూజిక్ కన్సర్ట్ లాగా పెట్టి మరి, అంటే బాధని ఒక తీపిగా తెలియజేశారు. ఏదో
ఖండించడం ఈ కాకుండా దాన్ని ఖండిస్తూ మేము ఇదిగో చాలా శాంతియుతంగా చెప్పారు. అది ఒక సంగీత విభావరి అన్నట్టుగా చేశారు, ఒక డిఫరెంట్ స్టైల్లో. అవును, అట్లా ఒక ఈవెంట్, ఒక కాన్సర్ట్ కింద చేశారు. కాన్సర్ట్ కింద చేశారు. కానీ అది పర్పస్ ఈజ్ టు షో దేర్ డిసెంట్ టువర్డ్స్ ద అరెస్ట్ ఆఫ్ చంద్రబాబు గారు. అట్లా ఇది చాలు కేసు పెడితే అరెస్ట్ అవ్వటానికి. అవి కాకుండా వాళ్ళు 10 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపారు కాబట్టి ఏ ఒక లోపాలు మంచి చెడు జరుగుతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014 నుంచి 19 వరకు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏదో తప్పులు చేశాడని ఎతికి 5 సంవత్సరాల తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన పాత్ర ఉందని చెప్పి ఒక కేసు పెట్టారు కదా. అది కూడా A30లో A37 ఏదో పెట్టారు. కానీ దాని మీద కూడా ఎవిడెన్స్ లేకపోయినా ముందు కేసు పెట్టండి, అరెస్ట్ చేయండి, లోన పెట్టండి అన్నట్టు చేశారు. అక్కడికి కొన్ని సెక్షన్స్ ప్రకారం ఈ యాంటీ కరప్షన్ దీని కింద సెక్షన్స్ కింద వీళ్ళకి ఎగ్జంప్షన్ ఉంది గవర్నమెంట్లో రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళకి. ఆ రోజు మరి కేసీఆర్ గారు లాంటి వ్యక్తి ఖండించాలి. ఎందుకంటే రేపు ఆయన కూడా పదవి దిగే సందర్భం వస్తుంది. ఆ ప్రతిపక్షం వచ్చినప్పుడు ఆయన మీద కూడా చేస్తారు కాబట్టి ఇలాంటప్పుడు సంఘీభావం తెలపాలి. అవును, దానికి తోడు కేసీఆర్ గారు చంద్రబాబు గారు కలిసి కూడా పనిచేశారు కదా. పనిచేశారు, అదే అండి, ఆయన మంత్రివర్గంలో పనిచేశాడు. అట్లా తెలపకుండా అది ఏదో పెద్ద ఎక్కడోదో ఇష్యూ మాకేం సంబంధం అని కేటీఆర్ గారు అంటాం. కేటీఆర్ గారు ఏది మాట్లాడినా కేసీఆర్ గారు కనీసం ఇలాంటి అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాము మేనేజ్ చేయగలిగారు చెప్పాలి. ఎందుకంటే ఎడ్యుకేట్ చేయాలి. ఆయన ఒక ఆర్డినరీ పొలిటీషియన్ కాదు, ఒక స్టేట్ని క్రియేట్ చేసిన పోరాటం నడిపిన వ్యక్తి, ఒక రాష్ట్ర పిత. అలాంటి వ్యక్తి ఖండించకపోతే ఇవాళ రోజున ఆయనకు కూడా అదే పరిస్థితి వస్తే ఖండించడానికి ఎవరు మిగులుతారు? అదే ఎగ్జాంపుల్ కింద ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని కేసులు పెట్టించి గతంలో గవర్నర్ కాన్సెంట్ తీసుకోవాలి. యాక్చువల్గా ఎక్స్ చీఫ్ మినిస్టర్స్ మీద ఎవరైతే అపాయింటింగ్ అథారిటీ ఉంటుందో వాళ్ళ కాన్సెంట్ తీసుకోవాలి. ఇప్పుడు కూడా గవర్నర్ కాన్సెంట్ లేకుండా కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది కదా. కాబట్టి మనం ఎటు నుంచి ఎవరికి మూసుకొస్తుందో మనం ఏం చెప్పగలుగుతాం? రేపు ఎవరి మీద, కేసీఆర్ మీద బుక్ చేస్తారా, కేటీఆర్ గారి మీద ఏదన్నా? ఎన్నో డెసిషన్స్ తీసుకున్నారు, ఎన్నో ఫైళ్ళ మీద వీళ్ళు సంతకాలు పెట్టారు. ఆయన కూడా 17 సార్లు సంతకం పెట్టబట్టే కదా ఆయన మీద కేసు ఇవాళ బుక్ అయింది. అట్లాగే వీళ్ళు కొన్ని వేల లక్షల ఫైళ్ళ మీద కూడా పెట్టి ఉండొచ్చు. కాబట్టి మనం ఏమనుకోవాలంటే మరి అట్లాంటిది ఏదన్నా కేసు తయారైతే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వస్తున్న ఈ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు రావచ్చు కేసు. లేదు ఇంకా ఏదైనా మరి మనం ఊహించలేని డైరెక్షన్లో కూడా రావచ్చు కూడా. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు, అందులో కొన్ని పొరపాట్లు జరగవచ్చు, లేకపోతే విధానపరంగా నిబంధనలకు విరుద్ధంగా జరిగి ఉండొచ్చు. ఇవన్నీ ఉంటాయి కదమ్మా. ఇప్పుడు అధికారంలో ఉండే వాళ్ళకి పూలదండలు పడటం, సత్కారాలు, శాలువాలు కప్పటం ఎంత సహజమో, ఈ అరెస్టులు, జైళ్ళకి వెళ్ళటాలు కూడా వాటితో పాటే ఉంటాయి. ముళ్ళుతో పాటే పూలు, పూలతో పాటు ముళ్ళు. అవును, మరి చూస్తున్నట్లయితే కల్వకుంట్ల ఫ్యామిలీ చుట్టూ కేసులు అలాగే అరెస్టులు కనిపిస్తున్నట్టున్నాయి. మరి కవిత అరెస్ట్ అవ్వడం, కొన్ని రోజుల తర్వాత కేసీఆర్ అన్నయ్య కొడుకు అనేటువంటి కన్నారావు అరెస్ట్ అవ్వడం, ఈయన తర్వాత మళ్ళీ ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకరు కూడా కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే అరెస్ట్ అవుతారనేటువంటి వార్త బయటికి రావడం ఆలోచింపజేస్తుంది అందరినీ కూడా. ఏంటి నెక్స్ట్ ఎవరు అవుతారు, అసలు ఏం జరుగుతుంది?